స్వామి. స్వామియే శరణం అయ్యప్ప మీరు మాట్లాడమాట స్వామియే శరణం అయ్యప్ప. ఈ అయ్యప్ప స్వాములకి అందరికీ మీరు చెప్పాలని ఏమైనా అనుకుంటే మా ఛానల్తో మీరు చెప్పండి. నా పేరు దుర్గారావు. ఈ ఛానల్ మేము టెలికాస్ట్ చేస్తాం. ఈ అయ్యప్పల గురించి మేము విన్నామండి. అయ్యప్ప స్వాములు చాలా వరకు తగ్గారనేసి చాలామంది అంటున్నారు. ఈ సీజన్లో ఓన్లీ మందు మానేయడానికి అదే అయ్యప్ప మాల వేస్తున్నారని చాలామంది అనుకుంటున్నారు. మీరు అయ్యప్పల గురించి చెప్పదలుచుకున్నది ఏంటో చెప్పండి. మీరు ఎన్నిసార్లు వేశారు ఈ అయ్యప్ప మాల? స్వామి శరణం అయ్యప్ప. నా పేరు కృష్ణస్వామి గురుస్వామి గారండి. ఓకే. 24 సార్లు వేసాము. 24 సార్లు వేసారండి. 25వ బడి స్వామి. ఓకే. మీరు అందరూ ఏంటి అయ్యప్పలు తగ్గారనేది మాత్రం వాస్తవం కాదు. ఓకే. ఎప్పటికప్పుడు అయ్యప్ప దీక్ష పెరిగిపోతూ ఉంది. ఓకే. ఆయన ఎప్పుడు కూడా అందరినీ కాపాడుతాడు. అనివార్య కారణం వల్ల ఉద్రేకం వల్ల ఈ స్వాములు కొద్ది ఉద్రేకపడతారు. కానీ అవి తగ్గిస్తాడు. కోపం వస్తాడు స్వామి. ఆ కోపాన్ని తగ్గించి స్వామి నడిపిస్తాడు. కాకపోతే మీకు దీక్ష తగ్గారు అది మాత్రం వాస్తవం కాదు. అంటే పబ్లిక్ అనుకుంటున్నారు స్వామి. పబ్లిక్ అనుకుంటున్నారు. ఆ స్వాములకి దీక్ష అనేది కొంతమందికి పెరుగుతారని చెప్పి తెలియట్లేదు స్వామి. చక్కగా ఇప్పుడు మందు మానేస్తామని వేసుకున్న స్వాములు చాలా తక్కువ. ఓకే. దీక్షకి పూజిస్తారు. పూజించి అయ్యప్పని తలుచుకుంటే మంచి కార్యాలు జరుగుతాయని చెప్పి వేసేవాళ్ళు ఎక్కువ. అందుమూలంగా స్వామి అందరూ అది దొరద ఆలోచనతో వేసిన అయ్యప్ప చల్లగా కాపాడుతాడు. ఎప్పుడు కూడా శబరిమల యాత్ర ప్రశాంతంగా ఉద్రేకాలే పడుకోకుండా ఇక్కడ స్వామి. మీరు మండలానికి వేసారా, జ్యోతికి వేసారా? నేను మండలానికి వేసాను స్వామి. మండలానికి అయ్యప్పలకి మీరు అయ్యప్ప భక్తులకి మీరు జర్నీకి చేసే వాళ్ళకి కానీ ఎవరైనా ఉన్న వాళ్ళకి చెప్పదలుచుకున్నది ఏమైనా ఉంటే చెప్పండి. నేను ఇప్పుడే చెప్తున్నాను స్వామి. మీరు ఉద్రేకపడమాకండి. ఎప్పుడు స్త్రీలతో ఎక్కువ పెట్టుకోబాకండి. మీరు మాత్రం స్త్రీలు అంటే అయ్యప్ప స్వామికి దూరం. ఆ స్త్రీలు మాత్రం మీరు పెట్టుకోమాకండి. కన్నిస్వామి మాత్రం మరి జాగ్రత్తగా ఉండాలి స్వామి. స్త్రీలతో ఎక్కువ మాట్లాడకూడదు. స్త్రీలు అంత దూరంగా ఉంచితే మీకు అంత క్షేమం స్వామి. ఆ స్త్రీలు అంత పుణ్యం. స్త్రీల ప్రమాణం మూలంగా ఆ ప్రభావం మీద పడుతుంది స్వామి. ఎందుకంటే స్త్రీలు మాత్రం పక్కన ఉండకూడదు. ఎంతసేపు మీరు చేసే పని మీరు చేసే దీక్షలోనే ఉండాలి. ఎంతసేపు అయ్యప్పనే తెలుసుకోవాలి. ఎవరైనా అంటున్నారు కూడా మాలేస్తున్నాడు ఈ స్వామిని ఏదో అంటాడు. కాబట్టి బలాయించుకుంటేనే అయ్యప్ప కాపాడుతాడు స్వామి. ఎల్లప్పుడూ కన్నిస్వాములకి కోపం ఎక్కువ అంటారు. కన్నిస్వాములకి మీరేం చెప్పాలని? కన్నిస్వాములకి కోపం ఎక్కువే. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి స్వామి. మధ్యలో అది పెడితే కన్నిస్వామికి బాగుంటుంది, ఇది పెడతాను ఇది పెడితే బాగుంటుంది. కనీసం తినాలి స్వామి. మీరు ఎంతవరకు తినాలంటే అంతవరకు తినండి. మీరు ఎంతవరకు తినాలంటే అంతవరకు తినండి. అంతవరకు బలవంతంగా తినమాకండి. ఎక్కువ తింటే ప్రమాదం. స్వామి సోమాసం ఇస్తాడు. కన్నిస్వామి అంటే అయ్యప్ప దీక్ష అనేది కన్నిస్వామి స్టార్ట్ అవుతుంది. అది కన్నిస్వామి వెళ్ళకపోతే కాళికాపురమ్మ. అయ్యప్పలు అందరూ మరి శబరిమల వెళ్తారు కదా, చాలా మంది బస్సులు యాక్సిడెంట్లు అని అంటున్నారు, తర్వాత లోయల్లో పడిపోయారు అంటున్నారు. వాళ్ళందరికీ మీరు చెప్పాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి స్వామి. జాగ్రత్తగా ఓకే. మనమేమి చేయలేం స్వామి. ఇక్కడ పాపం చేసేదని కాదు, అది విధి అక్కడ రాసుంది కాబట్టి ఆ స్వామికే జరిగితే. సరే, వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరందరూ అలాంటి కారణాలు కాకుండా జాగ్రత్తగా ఏంటి శుభ్రంగా ఉండి శుభ్రంగా దీక్ష కరెక్ట్గా చేసి 41 రోజు అయ్యప్ప దీక్ష శుభ్రంగా పరిగణించి అయ్యప్ప కటాక్షను అందుకొని మీరు హ్యాపీగా మీరు చల్లగా ఉండాలి. మీ పిల్ల పాపలు చల్లగా ఉండాలి. మీరు దీక్ష శుభ్రం చేయాలి. అంతా సర్వం అదే మీ భవంతు.